నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్న కేటీఆర్. పదేళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్న ఈట. అవమానాన్ని భరించాం, అయినా ప్రతీకారానికి పోలేదన్న చెవిరెడ్డి. కౌంటింగ్ నేపథ్యంలో ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం. 56 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించిన డీజీ. ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తోంది. ప్రతిపక్ష కూటమి ఓటు జిహాదులో మునిగి తేలుతోందన్న మోదీ. ముగిసిన 6వ దశ ఎన్నికలు. అనంతనాగ్, రాజౌరిలో 52.28% పోలింగ్ నమోదు. గుజరాత్ రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం. గేమ్ జోన్లో మంటలు, 24 మంది మృతి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు, సిపిఎం నేత ఎస్ వీరయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని అన్నారు. పొత్తులో భాగంగా సిపిఐగా కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీర్మార్ మల్లన్న గెలవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు సిపిఐ నాయకులు కృషి చేయాలని కోనమనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచామని టీజేఎస్ నేత కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్కు ఉంటుందని స్పష్టం చేశారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ను గెలిపించాలని అన్నారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ అమలవుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో బ్రూ కాఫీ, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ నడుస్తోందన్నారు. బి అంటే భట్టి, ఆర్ అంటే రేవంత్ అండ్ రాహుల్, యు అంటే ఉత్తమ్ అని చెప్పారు. రాష్ట్రంలోని రియల్టర్ల నుంచి బ్రూ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 95% స్థానికత కోటా లేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వులు యథేచ్ఛగా ఉల్లంఘించారని మండిపడ్డారు. నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. మొట్టమొదటిసారిగా ఈ రోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తా ఉన్నాను. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్, బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో 75 ఏళ్లుగా రాష్ట్రాల్లో గానీ కేంద్రంలో గానీ అధికారాన్ని చెలాయించింది, అధికారాన్ని అనుభవించింది, ఈ రోజు కూడా అనుభవిస్తున్నది. ఇప్పటికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంట్కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు, స్థానిక యువతకే దక్కే విధంగా 95% రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు మొత్తం చేసింది సంవత్సరానికి 1000 ఉద్యోగాల నియామకాలు. కానీ అదే కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ 1,60,000 చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి 9.5 ఏళ్లలో సంవత్సరానికి దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. పోనీ 1,92,000 ఉద్యోగాలు తీసుకుందాం, 94,000 ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు 19,400 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. 1000 ఉద్యోగాలు ఎక్కడ, సంవత్సరానికి 16,000 లేదా 19,000 ఉద్యోగాలు ఎక్కడ? అంటే ఇంత స్పీడ్గా 95% రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున
రిక్రూట్మెంట్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి, ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్ గా చెప్పుకోలేకపోయింది. జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, 19 రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం. వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు, అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా దారుణం, బిల్డర్ల మీద ట్యాక్స్లు వేసి, ఇప్పుడు ನೀವು వింటున్నారు, మీరు నేను అందరం వింటున్నాం, ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ, ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్, అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరం అయినరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు. జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. చూడాలి. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్స్లు దీనివల్ల ఏమవుతుంది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. తెలంగాణలో రబ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టానని, తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. సివిల్ సప్లై అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా 800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. 1.59 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్మిందని చెప్పారు. మళ్లీ అధిక ధరకు బిడ్డర్ల నుంచి సన్న బియ్యం కొనడం ఎందుకని ఏలేటి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరితే ఎఫ్సీఐ అంగీకరించిందని, అయినప్పటికీ ప్రభుత్వం టెండర్కు తెరలేపిందని మండిపడ్డారు. వాటా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఇది సిబిఐకి లెటర్ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను. దీంట్లో ఉన్న అణువణువు మీద, అంశాల మీద మరి కమిషనర్ గారా మీరా ఎవరు దీనికి బదులు చెప్తారో చెప్పండి. ఎందుకంటే దీంట్లో మా వాటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కమిషన్ ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 2%, 1%, 2% దీంట్లో మరి వాటా ఇస్తున్న సందర్భంగా, కమిషన్ ఇస్తున్న సందర్భంగా దీంట్లో మా కేంద్ర ప్రభుత్వ డబ్బు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. మరి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తాను. మీరు కాదు క్రిమినల్ కేసులు పెట్టించేది, మీరు కాదు మా మీద లీగల్ యాక్షన్ తీసుకునేది. వాస్తవం ఏందో వెలుగు తీయడానికి కేంద్ర ఏజెన్సీ నుంచి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయించే విధంగా నేను మరి ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి నేను ఖచ్చితంగా లేఖ రాయబోతున్నా. అవినీతి జరిగిన చోట అవినీతి జరిగిందని చెప్పి చెప్తే, ఒకవేళ అవినీతి జరగకుంటే ఇక్కడ అవినీతి జరగలేదని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వారి మీద ఉన్నది. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఇన్ని అంశాలను వెలికి తీసిన తర్వాత వారు దీని మీద సమాధానం చెప్పాలా మంత్రి గారికి. నేను ఇది మంత్రి గారి మీద చేసినటువంటి ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రి గారి మీద ఉన్నది. అధికారులతో మరి ప్రెస్ మీట్ పెట్టేయడం కాదు, మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. నేను అదే నిన్న కూడా చెప్పినాను, ఇది రబ్ ట్యాక్స్ అని, ఆర్యూబి. ఆయన బ్రూ అన్నాడు, నేను రబ్ అన్నా. ఆర్యూబి ట్యాక్స్ అది. సరే, ఏ ట్యాక్స్ అయినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు, ఈ వాస్తవాలు ప్రతిపక్ష నాయకులుగా ఎప్పటికప్పుడు వెలికి తీసి ఈ అంశాల మీద మాట్లాడాల్సినటువంటి పూర్తి ప్రజానీకానికి తెలిపాల్సిన పూర్తి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని చెప్పారు. 3 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు చెప్పారు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈటెల అన్నారు. బీఆర్ఎస్ చేసిన అక్రమాలను బీజేపీ కప్పిపెడుతోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. లోపాయికారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పొత్తు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలపై బీజేపీ ఏనాడు ఎంక్వైరీ జరిపించలేదన్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం, లిక్కర్ స్కామ్లతో అక్రమాలు చేస్తూ ఉంటే బీజేపీ వాటి మీద విచారణ జరిపించలేదన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కారణం ఏంటి అని నేను అడుగుతున్నా. మీకున్న అండర్స్టాండింగ్ ఏందని నేను అడుగుతున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పైన విచారణ కొరకు నిపుణుల కమిటీని వేసింది, ఒక జ్యుడిషియల్ కమిటీని వేసింది. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని చాలా రోజులు రాజకీయాలు చేసింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళను ముంచబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడిగడ్డలో వచ్చిన పగుళ్ళు కానీ, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఏర్పడిన బొంగలు కానీ, ఇవన్నీ కూడా రేపు గోదావరిలో వరదలు వస్తాయి. రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్లో నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపించి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పించాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్పారు. హరీష్ రావు గారికి అవగాహన లేకుండా మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అయినప్పుడు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు? ఇప్పుడు బిస్వాల్ కమిటీ ఇన్ని ఖాళీలు ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు దాదాపు 2017 ఉన్న ఖాళీని ఎందుకు భర్తీ చేయలేకపోయినరు? వాళ్ళు పొలిటికల్ మోటివ్ తోటి ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ వరకు ఉద్యోగాలన్నీ ఆపి ఎలక్షన్స్ బిఫోర్ ఒక స్టంట్ లెక్క ఉద్యోగ నియామకాలని వాడుకొని రాజకీయ లబ్ధి పొందుదామని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. సో పెండింగ్లో ఉన్న చిక్కుముడ్లని తీసేసి ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఒక నిరుద్యోగిని ఉద్యోగం ఇచ్చినట్టు మార్చినట్టే కదా. అండ్ ఏదైతే సంబంధించి పెండింగ్లో ఉన్న ఏదైతే అదనపు నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా మేము కట్టుబడి ఉన్నాము, మేము చేస్తామంటున్నాము. మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా మేము ఎక్కడ చెప్పినా మేము ఇస్తానమా, మేము ఇవ్వాలి, మేము మాట మారుస్తలేము. మేము చెప్పిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము, ప్రతి హామీని మేము నెరవేరుస్తాము. అరే 3 నెలల్లో తట్టుకోలేక 3 నెలల్లో ఏం చేసిరు అంటే 10 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేదు. ఎన్నికల కౌంటింగ్కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అధికారులతో కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేసిన పోలింగ్ సెంటర్లో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించాడని దేవినేని ఉమా అన్నారు. ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది. అక్కడ తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప ఆయనపై దాడి చేయలేదన్నారు. దాడి తర్వాత కూడా నాని చాలా హుషారుగా ఉన్నారని, కానీ కాళ్లకు చేతులకు గాయాలయ్యాయని డ్రామాలాడారన్నారు. పులివర్తి నానిపై దాడి విషయంలో అనవసరంగా తమను దోషులను చేస్తున్నారన్నారు. నాని ఆడిన డ్రామాల వల్ల ఇప్పుడు ఎంతోమంది అధికారులు, నేతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుపతిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన యువతను బానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల అనంతరం గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుపతి కేంద్రంగా ఈరోజు గంజాయి సరఫరా అవుతా ఉంది. తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు.
గతంలో అనేక పర్యాయాలు ఈ అంశం మీద జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగ దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకుల హస్తం దీంట్లో ఉన్న కారణంగానే ఏమో అధికారులు దీంట్లో చొరవ చూపలేదు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. యూనివర్సిటీలో ఎస్వి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తీసుకొని గొడవ చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా తిరుపతి మహానగరంలో గంజాయిని అమ్మేదానికి కొన్ని ఇల్లులు తీసుకొని అక్కడ కూడా యువతీ యువకులకి అక్కడ వారు దాన్ని గంజాయి మత్తులో వాళ్ళు మునిగిదేలే విధంగా ఇక్కడ కొన్ని ముఠాలు తయారీ వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ అందింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గురించి అనుచితంగా మాట్లాడారంటూ టీపీసీసీ సీనియర్ నేత మల్లు రవి కంప్లైంట్ చేశారు. తీన్మార్ మల్లన్నను పల్లి బఠాణి అంటూ అవమానించారని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్కి కంప్లైంట్ చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడమన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా బంజారా హిల్స్లోని కొమరం భీం భవన్లో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఏఆర్ఓలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరిచేస్తారని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అన్ని సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపుకు ప్రతి హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకంగా కౌంటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమైందన్నారు. మైక్రో అబ్జర్వర్లు రౌండ్ వారీగా ప్రతి రిపోర్టును ఎన్నికల అబ్జర్వర్లకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ సమస్య ఉన్నా ఏఆర్ఓకు తెలపాలని సూచించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవు అని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. కౌంటింగ్ హాల్లో ఉండే ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై రొనాల్డ్ రోజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎలక్ట్రానిక్ మిషన్ కౌంటింగ్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఈ సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన ఆయా ప్రక్రియను ఆయన వివరించారు. కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కోరారు. కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ నేతలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రంలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై 2 కానిస్టేబుళ్లపై వేటు పడింది.
ఎస్బీ కానిస్టేబుల్ స్వామినాయక్, నాగరాజు, వీఆర్ను పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారావి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, 2 టౌన్ సీఏ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 11న సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. శిల్పారవి అల్లు అర్జున్కు ఫ్రెండ్ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. దీంతో శిల్పారవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో 2 కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నాటి ఘటనలకు నంద్యాల 2వ పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపించారు. లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ సమయం ముగిసింది. ఈ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. సాయంత్రం వరకు దాదాపు 57.70% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 77.99%, అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో 52.02% ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 53.75% పోలింగ్ నమోదైంది. హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్ జిల్లాలోని ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 6 గాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలుండగా 6వ దశతో కలిపి ఇప్పటివరకు 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. జూన్ 1న చివరిదైన 7వ దశతో పోలింగ్ ప్రక్రియకు తెరపడనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. यही तो होता है हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं और मुझे इस बात पर गर्व है। భారత్లోని భూభాగాలను చైనా ఆక్రమించిన ప్రధాని ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చామని గుర్తు చేశారు. భారత్ భూభాగాలను చైనా ఆక్రమించి రోడ్లు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది అని ఖర్గే ప్రశ్నించారు. మోదీ ద్వేషాన్ని రగిలించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మంగళసూత్రాలైనా లాక్కుందా అని ప్రశ్నించారు. किसी की मंगलसूत्र हमने छीने, तुम छीन रहे हो। गरीब को नौकरी नहीं दे रहे, मर रहे हो, किसान मर रहा है। 750 लोग किसान दिल्ली बॉर्डर पे मरे, उनके ख्याल, उनके सब मंगलसूत्र चले, विधवा बनाए, क्या बात करते हैं और बोलते हैं कि मैं वो करूंगा, ये करूंगा। क्या करेंगे? तुम तो सबको कुचल रहे, आदिवासियों को कुचल रहे, उनकी जमीन, जंगल और जल तीनों अमीरों को दे रहे, झाड़ काट रहे। ये सब काम करने वाले हमको बोल रहे हैं, कांग्रेस को। कांग्रेस ने तो देश के लिए जान दी है। इंदिरा गांधी जैसी नेता इस देश के लिए अपना कुर्बानी दी। राजीव गांधी दी। 55 साल हम हुकूमत किए, किसी की मंगलसूत्र हमने छीने, तुम छीन रहे हो। गरीब को नौकरी नहीं दे रहे, मर रहे हो, किसान मर रहा। కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా కూటమిలోని పలు పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫైర్ అయ్యారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు.
ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు. బీహార్లోని మైనారిటీ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు కోటాలను కోల్పోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు. ప్రతిపక్ష కూటమి ఓటు జిహాద్లో మునిగి తేలుతోందని విమర్శించారు. कोई पूछता है तुम्हारा प्रधानमंत्री का कैंडिडेट कौन, तो वहाँ आपस में ही सिर फुटबल हो जाता है। और कांग्रेस देश को अपनी जागीर समझती है, उसे लगता है शाहजहां ही इकलौते वारिस है। लेकिन गठबंधन वाले कह रहे हैं 5 साल में 5 प्रधानमंत्री बनेंगे। जरा सोचिए, 5 साल में 5 प्रधानमंत्री, इतना बड़ा देश ऐसे चल सकता है क्या? बताइए ना, चल सकता है क्या? भ्रष्टाचार इनके संस्कारों में इतना गहरे तक बैठा है, ये देश को भी नोटों की गड्डी के रूप में देखते हैं। ये देश चलाने जा रहे हैं या बैंक लूटने जा रहे हैं, और जो लूट का माल आपस में बांट लेंगे। టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పానిష్కు బయలుదేరిన ఓ నౌక దాదాపు 300 ఏళ్ల క్రితం శత్రుదాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. అప్పటి నుంచి అత్యంత విలువైన ఆ నిధి సముద్ర గర్భంలోనే ఉంది. కొన్నేళ్ల క్రితం దానిని గుర్తించినా వాటాల్లో తేడా వచ్చి ఎవరూ వెలికితీయలేదు. తాజాగా దానిని దక్కించుకునేందుకు ఓ దేశం వేగంగా పావులు కదుపుతోంది. కరేబియన్ సముద్రంలో మునిగిన శాన్ జోస్ అనే పురాతన నౌకకు తాము పరిశోధించడం మొదలు పెడతామని కొలంబియా ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెరికా, స్పెయిన్, పెరు సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. 1708వ సంవత్సరంలో స్పెయిన్కు చెందిన నౌక పెరూలోని దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలను తీసుకుని కొలంబియాకు బయలుదేరింది. తూర్పున ఉన్న కరేబియన్ తీరం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఈ నౌకపై శత్రువులు దాడి చేయడంతో 600 మంది సిబ్బందిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఆ సంపద మొత్తం నాటి నుంచి సముద్ర గర్భంలో 600 మీటర్ల లోతున నౌక శిథిలాల కిందే ఉండిపోయింది. దీనికి ఉన్న దాదాపు 64 భారీ రాగి తుపాకులు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఈ నౌకతో పాటు బంగారంతో ఉన్న మరో నౌక దాడి నుంచి తప్పించుకుంది. తాజాగా కొలంబియా ప్రభుత్వం ఈ నిధి నిక్షిప్తమై ఉన్న ఓడపై పరిశోధన చేపట్టినట్లు ఇటీవల ప్రకటించింది. దీనిలో భాగంగా ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ సంస్థ ప్రత్యేకమైన రిమోట్ సెన్సర్లను వాడి నౌకను ఫోటోగ్రఫీ చేయనుంది. దీని ఆధారంగా తర్వాత శోధన కొనసాగుతుందని పేర్కొంది. అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు, సంపదను వెలికితీస్తాయన్నారు. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశాన్ని ఇప్పటికే ICANH రక్షిత పురాతత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.